హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు ట్రెడిషనల్ వంటకం గవ్వలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ గవ్వలను బెల్లం పాకంతో తయారు చేస్తున్నానండి. కరకరలాడుతూ కమ్మనైన రుచితో ఇలా చేసే గవ్వలు ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది. ఇవి పండగలకే కాదండి, పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలని అడిగినప్పుడు కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో మెజర్మెంట్ కప్పుతో 2 కప్పుల మైదా పిండిని తీసుకోండి. మైదా పిండి వద్దనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. ఇలా తీసుకున్న పిండిలో 1/4 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. బొంబాయి రవ్వ వేయడం వల్ల గవ్వలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దానిలో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని విస్కర్తో కానీ స్పూన్తో కానీ పిండంతా ఒకసారి కలపండి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ వేడి నెయ్యి వేసుకోండి. ఈ పిండిలో నెయ్యి కానీ బటర్ కానీ డాల్డా కానీ వేసుకోవచ్చండి. ఇలా నెయ్యి వేయడం వల్ల గవ్వల రుచితో పాటు గుల్లగా కూడా వస్తాయి. ఇప్పుడు నెయ్యి అంతా పిండిలో బాగా కలిసేటట్టు కలపండి. ఇప్పుడు పిండిని చేతిలోకి తీసుకుని నొక్కితే ఇలా ముద్దలా వచ్చేటట్టు కలపండి. ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గట్టిగా ప్రెస్ చేస్తూ పూరీ పిండిలా గట్టిగా ఉండేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకుంటే గవ్వలు గుల్లగా వస్తాయండి. ఇలా కలిపిన పిండి ముద్దపై మూత పెట్టి 15 to 20 minutes పక్కన పెట్టండి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి పిండిని ప్రెస్ చేస్తూ 2 నిమిషాలు కలపండి. ఇప్పుడు పిండి నుండి కొంచెం ముద్ద తీసుకుని రౌండ్గా బాల్స్ లాగా చుట్టి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలా పిండంతా బాల్స్ లాగా చుట్టి రెడీ చేసుకోండి. పిండిని పెద్ద పెద్ద బాల్స్ లాగా కాకుండా మీడియం సైజులో ఉండలు చేసుకోండి. ఈ సైజులో చేసుకుంటే గవ్వలు బాగుంటాయండి. ఇప్పుడు గవ్వలు చేసే చెక్క తీసుకుని ఒక్కొక్క ఉండని తీసుకుని గవ్వల చెక్కపై పెట్టి పైనుండి ప్రెస్ చేస్తూ రోల్ చేయండి. ఇలా చేస్తే గవ్వల షేపు కరెక్ట్గా వస్తుంది. గవ్వలను చేసే చెక్క లేకపోతే స్ట్రైనర్ మీద కూడా చేసుకోవచ్చండి. లేదంటే కొత్త దువ్వెన మీద కూడా గవ్వలు చేసుకోవచ్చు. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ గవ్వల్లా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలా చేసి పెట్టుకున్న గవ్వల్ని వెంటనే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి గవ్వలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి. గవ్వలను మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించండి. హై ఫ్లేమ్లో పెడితే గవ్వలు త్వరగా కలర్ మారి లోపల వరకు వేగవు కాబట్టి గవ్వలు లోపల వరకు వేగే వరకు కలుపుతూ వేయించండి. గవ్వలు పూర్తిగా వేగి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. గవ్వలు ఈ కలర్లో ఉన్నప్పుడు తీసేస్తే చల్లారిన తర్వాత ఇంకొంచెం డార్క్ కలర్లోకి వస్తాయండి. ఇదే విధంగా రెండో రౌండ్లో కూడా గవ్వలను వేయించుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు గవ్వల కోసం పాకం రెడీ చేసుకుందామండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దానిలో ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.25 కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి. ఇప్పుడు దానిలో 1/4 కప్పు వాటర్ పోసుకుని బెల్లాన్ని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ కరిగించండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత దానిలో ఏమైనా నలకలు ఉంటే ఫిల్టర్ చేసుకోండి. నేను తీసుకున్న బెల్లంలో ఏమీ నలకలు లేవు కాబట్టి నేను పాకం రెడీ చేసుకుంటున్నానండి. ఇలా పాకం నురుగులు వస్తున్నప్పుడు దానిలో 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి కలపండి. 5 నిమిషాల తర్వాత పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం. ఇలా వేళ్లతో చెక్ చేస్తే ముదురు తీగలాగా పాకం వచ్చిందంటే పర్ఫెక్ట్గా గవ్వల పాకం వచ్చినట్టేనండి. ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న గవ్వలను వేడివేడి పాకంలో వేయండి. ఇలా గవ్వలన్నీ పాకంలో వేసిన తర్వాత పాకమంతా గవ్వలకు పట్టేటట్టు పైకి కిందకి బాగా కలపండి. ఇప్పుడు పాకమంతా గవ్వలకు బాగా పట్టిందండి. ఈ గవ్వలను ఒక అరగంట సేపు కదపకుండా ఆరనివ్వండి. గవ్వలు పూర్తిగా ఆరిన తర్వాత
వాటిని వేరొక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచిగల బెల్లం గవ్వలు రెడీ అయ్యాయండి. వీటిని ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు ఫ్రెష్గా క్రంచీగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.